శాంతి 12/8/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఇప్పుడు వాపస్ ఇంటికి వెళ్ళాలి. అందువలన తండ్రిని స్మృతి చేసేందుకు తమ చరిత్రను అనగా స్వభావ సంస్కారాలను సరిదిద్దుకునేందుకు శ్రమించండి. ప్రశ్న: అజ్ఞాన నిద్రలు నిద్రపుచ్చే విషయమేది? దాని వలన ఏ నష్టం జరిగింది? జవాబు: కల్పం యొక్క ఆయువును లక్షల సంవత్సరాలు ఉంది అని చెప్పడం అజ్ఞాన నిద్రలో నిద్రింపచేసే విషయం. దీని వలన జ్ఞాన నేత్రహీనులుగా అయిపోయారు. ఇల్లు చాలా దూరంగా ఉంది అని భావిస్తారు. లక్షల సంవత్సరాల వరకు ఇక్కడే సుఖ దుఃఖాల పాత్ర చెయ్యాలి అని బుద్ధిలో ఉంది. అందువలన పావనంగా అయ్యేందుకు కష్టపడరు. కానీ ఇప్పుడు ఇల్లు చాలా సమీపంగా ఉంది అని, మనం ఇప్పుడు కష్టపడి కర్మాతీతంగా అవ్వాలి అని పిల్లలైనా మీకు తెలుసు. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలకు తండ్రి ఇప్పుడు ఇంటిని గుర్తు చేస్తూ ఉన్నారు. భలే భక్తి మార్గంలో కూడా ఇంటిని స్మృతి చేస్తారు, కానీ ఎప్పుడు ఎలా వెళ్ళాలో ఏమీ తెలియదు. కల్పం ఆయువును లక్షల సంవత్సరాలు అని చెప్పినందున ఇంటిని కూడా మర్చిపోయారు. లక్షల సంవత్సరాలు ఇక్కడే పాత్ర చెయ్యాలని భావించారు, కావున ఇంటిని మర్చిపోతారు. ఇప్పుడు తండ్రి గుర్తు చేస్తూ ఉన్నారు, పిల్లలారా, ఇల్లు చాలా సమీపంగా ఉంది. ఇప్పుడు మన ఇంటికి వెళ్తాము. పిల్లలైన మీరు పిలిచినందువలన నేను వచ్చాను. ఇంటికి వెళ్దామా? ఎంత సహజమైన విషయం. భక్తి మార్గంలో అయితే ముక్తిధామానికి ఎప్పుడు వెళ్తామో తెలియదు. ముక్తిధామంనే ఇల్లు అని అంటారు. లక్షల సంవత్సరాలు అన్నందున అందరూ మర్చిపోతారు. తండ్రిని ఇంటిని కూడా మర్చిపోతారు. లక్షల సంవత్సరాలు అని చెప్పడం వలన చాలా తేడా వచ్చేస్తుంది. అజ్ఞాన నిద్రలో నిద్రపోయినట్లు ఉన్నారు. ఎవ్వరికీ అర్థము కాదు. భక్తి మార్గంలో ఇల్లు చాలా దూరంగా ఉంది అని చెప్తారు. ఇప్పుడు ఆ ముక్తిధామంలోకి వెళ్ళాలి అని తండ్రి చెప్తున్నారు. లక్షల సంవత్సరాలు మీరు భక్తి చెయ్యరు. భక్తి ఎప్పటి నుండి ప్రారంభమైందో కూడా మీకు తెలియదు. లక్షల సంవత్సరాలను లెక్కించే అవసరమే లేదు. తండ్రిని మరియు ఇంటిని మర్చిపోతారు. ఇది కూడా డ్రామాలో రచింపబడింది, కానీ అనవసరంగా ఇంత దూరం చేసేస్తారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, పిల్లలారా, ఇల్లు చాలా దగ్గరగా ఉంది. నేను ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లేందుకు వచ్చాను. ఇంటికి వెళ్ళాలి అంటే తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. గంగా స్నానం మొదలైనవి మీరు చేస్తూ వచ్చారు, కానీ పవిత్రంగా అవ్వలేదు. పవిత్రంగా అయి ఉంటే ఇంటికి వెళ్ళిపోయేవారు, కానీ ఇంటి గురించే తెలియకుంటే పవిత్రత గురించి కూడా తెలియదు. అర్ధకల్పం నుండి భక్తి చేసినందున దానిని వదిలిపెట్టలేరు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, భక్తి పూర్తి అవుతుంది. భక్తిలో అయితే అపారమైన దుఃఖం ఉంటుంది. అలాగని పిల్లలైన మీరు లక్షల సంవత్సరాల దుఃఖమును చూడలేదు. లక్షల సంవత్సరాల మాటే లేదు. ఎక్కువ వికారాలలో పడి చాలా మురికిగా అయినప్పుడు అసలైన దుఃఖమును మీరు కలియుగంలోనే అనుభవించారు. రజోగుణంలో ఉన్నప్పుడు కొంచెం తెలివి ఉండేది. ఇప్పుడైతే పూర్తిగా బుద్ధిహీనులైపోయారు. సుఖధామానికి వెళ్ళాలి అంటే పావనంగా అవ్వండి అని పిల్లలకు చెప్తున్నారు. జన్మ జన్మల నుండి తలపైన ఉన్న పాప భారాన్ని స్మృతి ద్వారా తొలగించుకోండి. స్మృతి ద్వారా చాలా సంతోషంగా ఉంటారు. ఏ తండ్రి అయితే మిమ్మల్ని అర్ధకల్పం వరకు సుఖధామానికి తీసుకెళ్తారో ఆ తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి చెప్తున్నారు, మీరు లక్ష్మీనారాయణల వలె అవ్వాలి అంటే ఒకటి, పవిత్రంగా అవ్వండి. రెండవది, మీ నడవడికను సరిదిద్దుకోండి. వికారాలను భూతమని అంటారు. లోభమనే భూతం కూడా తక్కువైనదేమీ కాదు. ఈ భూతం చాలా అశుద్ధమైనది. మనుషులను పూర్తి మురికిగా తయారు చేస్తుంది. లోభం కూడా చాలా పాపం చేయిస్తుంది. 5 వికారాలు చాలా కఠినమైన భూతాలు. వీటన్నింటినీ వదిలేయాలి. కామ వికారాన్ని వదలడం ఎంత కష్టమో, లోభమును వదిలేయడం కూడా అంతే కష్టం. మోహమును వదిలిపెట్టడం కూడా అంతే కష్టం.
ఒక రకంగా వదిలిపెట్టవు. తండ్రి ఆయువు అంతా అర్థం చేస్తూ ఉన్నా మోహమనే అంశం అతుక్కొనే ఉంటుంది. క్రోధం కూడా కష్టంగా సమాప్తం అవుతుంది. పిల్లలపై కోపం వస్తుంది బాబా అని అంటారు. పేరైతే క్రోధము అని అంటారు కదా. ఏ భూతము రాకూడదు, వాటిపై విజయం పొందాలి. నేను ఉన్నంత వరకు మీరు పురుషార్థం చేస్తూ ఉండండి అని తండ్రి చెప్తున్నారు. తండ్రి ఎన్ని సంవత్సరాలు ఉంటారు? తండ్రి కూర్చొని ఎన్ని సంవత్సరాల నుండి అర్థం చేయిస్తున్నారు. చాలా సమయాన్ని ఇస్తారు. సృష్టి చక్రంను తెలుసుకోవడం చాలా సహజం. 7 రోజులలో మొత్తము జ్ఞానమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. ఇక జన్మ జన్మల పాపం సమాప్తమయ్యేందుకు సమయం పడుతుంది. ఇదే కష్టం. దీని కొరకు బాబా సమయంనిస్తారు. మాయ చాలా వ్యతిరేకిస్తుంది, పూర్తిగా మరిపిస్తుంది. ఇక్కడ కూర్చున్న సమయమంతా స్మృతిలోనే ఉండరు. బుద్ధి అనేక వైపులకు వెళ్తూ ఉంటుంది. అందువలన సమయమునివ్వాలి. కష్టపడి కర్మాతీత స్థితిని పొందాలి. చదువేమో చాలా సహజమైనది. తెలివైన పిల్లలైతే 7 రోజులలోనే 84 జన్మల చక్రం ఎలా తిరుగుతుందో మొత్తం జ్ఞానమంతా అర్థం చేసుకుంటారు. పవిత్రంగా అవ్వడంలోనే శ్రమ ఉంది. దీని కొరకు ఎంత హంగామా జరుగుతుంది. విషయమేమో సరి అయినది. మేమీ బ్రహ్మకుమారీలు సోదరి సోదరులుగా చేస్తారు అని నిందించేవారము, కానీ ఇది సరి అయినదే అని అర్థం చేసుకునే రోజులు వస్తాయి. ప్రజాపిత బ్రహ్మకు పిల్లలుగా అవ్వనంత వరకు పవిత్రంగా ఎలా ఉండగలరు? వికారి దృష్టి నిర్వికారి దృష్టిగా ఎలా అవ్వగలదు? మనము కుమారీలుగా ఉన్నప్పుడు సోదర సోదరీలుగా అయ్యాము అనే యుక్తి చాలా బాగుంది. నిర్వికారి దృష్టిని తయారు చేసేందుకు ఈ యుక్తి చాలా సహయోగం చేస్తుంది. బ్రహ్మ కర్తవ్యం కూడా ఉంది కదా. బ్రహ్మ ద్వారా దేవీ దేవత ధర్మంను స్థాపన చేయడం అనగా మనుషులను దేవతలుగా చేయడం. పురుషోత్తమ సంగమ యుగంలోనే తండ్రి వస్తారు. ఈ విషయం అర్థం చేయించేందుకు ఎంత కష్టపడవలసి ఉంటుంది. తండ్రి పరిచయమును ఇచ్చేందుకే సేవా కేంద్రాలు తెరవబడతాయి. అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన వారసత్వం తీసుకోవాలి. భగవంతుడైతే నిరాకారుడు, కృష్ణుడు దేహధారి. అతనిని భగవంతుడు అని అనలేరు. భగవంతుడు వచ్చి భక్తి ఫలితాన్ని ఇస్తారు అని అంటారు, కానీ భగవంతుని పరిచయమే లేదు. ఎన్ని విధాలుగా అర్థం చేయించినా వారు అర్థం చేసుకోరు. దేహధారులైతే తప్పకుండా పునర్జన్మలు తీసుకుంటారు. ఇప్పుడు వారి ద్వారా వారసత్వము లభించదు. ఆత్మలకు ఒక్క పరంపిత పరమాత్మ ద్వారానే వారసత్వం లభిస్తుంది. మనుషులకు జీవన్ముక్తిని ఇవ్వలేరు. ఈ వారసత్వంను పొందేందుకు పిల్లలైన మీరు పురుషార్థం చేస్తున్నారు. ఆ తండ్రిని పొందేందుకు మీరెంత వెతుకుతూ ఉండేవారు. మొదట కేవలం ఒక్క శివుడికే పూజ చేస్తూ ఉండేవారు. మరి ఏ ఇతర వైపుకు వెళ్ళేవారు కాదు. అది అవ్యభిచారి భక్తి. ఇతరుల మందిరాలు మొదలైనవన్నీ ఇన్ని లేవు. ఇప్పుడైతే చాలా చిత్రాలు ఉన్నాయి. మందిరాలు మొదలైనవి తయారు చేస్తున్నారు. భక్తి మార్గంలో మీరెంత కష్టపడవలసి ఉంటుంది. శాస్త్రాలలో గతి సద్గతుల కొరకు మార్గం ఏది లేదు అని మీకు తెలుసు. అది కేవలం ఒక్క తండ్రి మాత్రమే చెప్తారు. భక్తి మార్గంలో ఎన్నో మందిరాలను నిర్మిస్తూ ఉంటారు. వాస్తవానికి సత్యుగంలో ఉన్న దేవీ దేవతలకు మాత్రమే మందిరాలు ఉంటాయి. ఏ ఇతర మనుషులకు మందిరాలు నిర్మించబడవు. ఎందుకంటే మనుషులు పతితులు. పతిత మనుష్యులు పావనమైన దేవతలను పూజిస్తారు. భలే, వారు కూడా మనుష్యులే, కానీ వారిలో దైవీ గుణాలు ఉన్నాయి. దైవీ గుణాలు లేని వారు వారిని పూజిస్తారు. స్వయం మీరే పూజ్యులుగా ఉండేవారు, తర్వాత మళ్ళీ పూజారులుగా అయ్యారు. మనుషులకు భక్తి చేయడం అంటే 5 తత్వాలను పూజించడం. శరీరం 5 తత్వాలతో తయారు చేయబడింది. పిల్లలు ఇప్పుడు ముక్తిధామంలోకి వెళ్ళాలి, అందుకే ఇంత భక్తి చేస్తారు. ఇప్పుడు నాతో పాటు తీసుకెళ్తాను, మీరు సత్యుగంలోకి వెళ్తారు. పతిత ప్రపంచం నుండి పావన ప్రపంచానికి తీసుకెళ్లేందుకే తండ్రి వచ్చారు.
ఉండే పావన ప్రపంచాలు రెండే, అవి ముక్తి మరియు జీవన్ముక్తి. తండ్రి చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలారా, నేను కల్పకల్పము సంగమ యుగంలోనే వస్తాను. భక్తి మార్గంలో మీరు ఎంత దుఃఖమును అనుభవిస్తారు. నలువైపులా చుట్టినా, అంటే 4 వైపులా ప్రపంచం నలువైపులా యాత్ర చేసిన అనే పాట కూడా ఉంది కదా. ఎవరి నుండి దూరంగా ఉన్నారు? తండ్రి నుండి. తండ్రిని వెతికేందుకు జన్మ జన్మలు ప్రదక్షిణలు చేశారు, అయినా తండ్రి నుండి దూరంగానే ఉన్నారు. అందుకే హే పతిత పావన, రండి వచ్చి పావనంగా చేయమని పిలుస్తారు. తండ్రి తప్ప మరెవ్వరూ పావనంగా చేయలేరు. ఇది 5,000 సంవత్సరాల ఆట, డ్రామా అనుసారం ప్రతి ఒక్కరూ పురుషార్థం చేస్తారు. కల్పక్రితం చేసిన విధంగానే రాజధాని స్థాపన అవుతూ ఉంది. అందరూ ఒకే విధంగా చదవరు, ఇది పాఠశాల కదా. రాజయోగ చదువును దేవీ దేవతా ధర్మానికి చెందిన వారు చదువుకునేందుకు వస్తారు. మూలవతనంలో కూడా ఉన్న సంఖ్య ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కువ లేదు, తక్కువ లేదు. నాటకంలో పాత్రధారుల అంచనా ఖచ్చితంగా ఉంటుంది, కానీ అర్థం చేసుకోలేరు. ఉన్న వారందరూ ఖచ్చితంగా మళ్ళీ వచ్చి పాత్ర చేస్తారు. మళ్ళీ మీరు కొత్త ప్రపంచంలోకి వస్తారు, మిగిలిన వారందరూ అక్కడికి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎవరైనా లెక్క పెట్టాలి అంటే లెక్కించగలరు. తండ్రి మీకు ఇప్పుడు చాలా గుహ్యమైన విషయాలు తెలుపుతారు. మొదటికి ఇప్పటికీ అర్థం చేయించడంలో ఎంత తేడా ఉంది. చదువుకునేందుకు సమయం పడుతుంది. వెంటనే ఎవ్వరూ ఐపీఎస్ ఐఏఎస్గా అవ్వలేరు. చదువు కూడా నెంబర్ వారుగా ఉంటుంది. మనుషుల బుద్ధిలో సహజంగా కూర్చునేందుకు తండ్రి ఎంత సహజం చేసి అర్థం చేయిస్తూ ఉన్నారు. రోజు రోజుకు క్రొత్త క్రొత్త పాయింట్లు అర్థం చేయిస్తూ ఉంటారు. పతిత పావనుడైన నన్ను పిలిచారు కనుక నేను వచ్చాను. మీరు పావనంగా అవ్వాలి కదా అని తండ్రి ఇప్పుడు చెప్తున్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను ఒక్కరినే స్మృతి చేస్తే మీరు సతో ప్రధానంగా అయిపోతారు. తర్వాత మళ్ళీ పాత్ర చేసేందుకు ఇక్కడికి రావాల్సి ఉంటుంది. తండ్రి చెప్తున్నారు, ఆత్మ పతితంగా అయ్యింది, అందువలన పావనంగా అయ్యేందుకు పతిత పావనుడైన తండ్రిని స్మృతి చేస్తారు. ఇంత చిన్న ఆత్మ ఎంత పాత్ర చేస్తుంది, ఎంత విచిత్రంగా ఉంది. దీనిని ప్రాకృతికము అని అంటారు. వారిని చూడలేము. మేము పరమాత్మని సాక్షాత్కారం చేసుకోవాలి అని కొందరు అంటారు. ఇంత చిన్న బిందువుని మీరు ఎలా సాక్షాత్కారం చేసుకుంటారు? నన్ను తెలుసుకోగలరు, కానీ చూడడం కష్టం. పాత్ర చేసేందుకు ఆత్మకి కర్మేంద్రియాలు లభించాయి. ఎన్ని రకాల పాత్ర చేస్తుంది, ఇది అద్భుతం. ఆత్మ ఎప్పటికీ అరగదు. ఇది అవినాశి డ్రామా. ఇది తయారు చేయబడిన అవినాశి డ్రామా. ఎప్పుడు తయారైంది అని అడగరాదు. దీనిని అనాది అని అంటారు. రావణుణ్ణి ఎప్పటి నుండి తగలబెడుతూ ఉన్నారు అని, శాస్త్రాలను ఎప్పటి నుండి చదువుతూ వచ్చారు అని మనుషులను ప్రశ్నిస్తే మాకు తెలియదు, ఇది అనాది అంటారు. తికమక పడి ఉన్నారు కదా. పిల్లలను చదివించే విధంగా తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. పూర్తి బుద్ధిహీనులుగా ఉన్న మీలో మళ్ళీ బేహద్దు సమర్థత వచ్చింది అని మీకు తెలుసు. అది హద్దు చదువు, ఇది బేహద్దు చదువు. అర్ధకల్పం పగలు, అర్ధకల్పం రాత్రి. 21 జన్మల వరకు మీరు దుఃఖమును కొద్దిగా కూడా అనుభవించరు, వెంట్రుకను కూడా కదిలించలేరు అని అంటారు కదా. ఎవ్వరు దుఃఖమును ఇవ్వలేరు, దాని పేరే సుఖధామం. ఇక్కడైతే సుఖం లేనే లేదు. పవిత్రతయే ముఖ్యమైనది. గుణగణాలు, స్వభావ సంస్కారాలు బాగుండాలి కదా. ప్రతి విషయాన్ని పిల్లలకు స్పష్టంగా అర్థం చేయిస్తారు. ప్రతి విషయంలో లాభ నష్టాలు ఉంటాయి. తండ్రి చెప్తున్నారు, ఇప్పుడైతే లాభం ప్రసక్తే లేదు, ఇంకా నష్టానికి నష్టమే జరగనున్నది. వినాశన సమయం వచ్చినప్పుడు ఏమేం జరుగుతుందో చూడండి. వర్షం పడకపోతే ధాన్యం వెల ఎంత పెరిగిపోతుంది. 3 సంవత్సరాల తర్వాత చాలా ధాన్యం ఉంటుంది అని ఎంతో చెప్తారైనా బయట నుండి ధాన్యాన్ని తెప్పిస్తూనే ఉంటారు. ఒక్క ధాన్యపు గింజ కూడా దొరకని పరిస్థితి వస్తుంది. ఎన్నో ఆపదలు రానున్నాయి. వాటిని ఈశ్వరి ఆపదలని అంటారు. వర్షం పడకపోతే కరువు కాటకాలు తప్పకుండా వస్తాయి. అన్ని తత్వాలు మొదలైనవన్నీ ప్రకోపిస్తాయి. ఎక్కువ స్థానాలలో వర్షాలు పడి నష్టపరుస్తాయి.
తండ్రి ఆది సనాతన దేవి దేవత ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు అని పిల్లలైన మీకు తెలుసు. ఇది మీ లక్ష్యం. మిమ్మలను మళ్ళీ నరుని నుండి నారాయణుడిగా తయారు చేస్తున్నారు. ఈ బేహద్దు పాఠాన్ని బేహద్దు తండ్రియే చదివిస్తారు. ఎవరు ఎలా చదువుతారో అలాంటి పదవి పొందుతారు. తండ్రి ఏమో పురుషార్థం చేయిస్తారు. పురుషార్థం తక్కువగా చేస్తే పదవి కూడా తక్కువగా పొందుతారు. టీచర్ కూడా విద్యార్థులకు అర్థం చేయిస్తారు కదా. ఇతరులను తమ సమానంగా తయారు చేసినప్పుడు వీరు బాగా చదివిస్తారు అని తెలుస్తుంది. ముఖ్యమైనది స్మృతి యాత్ర. తలపై పాప భారం చాలా ఉంది. నన్ను స్మృతి చేస్తే పాపం భస్మం అవుతుంది. ఇది ఆత్మిక యాత్ర. శివబాబాను స్మృతి చేయమని చిన్న పిల్లలకు కూడా నేర్పించండి. వారికి కూడా హక్కు ఉంది. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి అని తెలియదు. కేవలం శివబాబాను స్మృతి చేస్తారు. కష్టపడితే వారి కళ్యాణం కూడా జరుగుతుంది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, నర్ని నుండి నారాయణుడి పదవిని పొందేందుకు బేహద్దు తండ్రి ద్వారా బేహద్దు పాఠాన్ని చదివి ఇతరులను చదివించాలి. తమ సమానంగా తయారు చేయు సేవ చేయాలి. సెకండ్ పాయింట్, లోభ మోహముల అంశాలను తొలగించేందుకు కష్టపడాలి. ఏ భూతము లోపలికి ప్రవేశించని విధంగా తమ గుణగణాలను సరిదిద్దుకోవాలి. వరదానము, భగవంతుడు మరియు భాగ్యం యొక్క స్మృతి ద్వారా. ఒకటి భగవంతుడు, రెండవది భగవంతుడి ద్వారా లభించే భాగ్యాన్ని గుర్తుపెట్టుకోవడం ద్వారా ఇతరుల భాగ్యాన్ని కూడా తయారు చేసే హర్షిత ముఖులుగా భాగ్యశాలురుగా అవ్వండి. అమృతవేళ నుండి రాత్రి వరకు మీ భిన్న భిన్న భాగ్యాలను ఏమేం పొందుతున్నారో స్మృతిలోకి తీసుకురండి. అంతేకాక వాహ్ నా శ్రేష్ఠ భాగ్యం అనే పాట పాడుతూ ఉండండి. ఎవరైతే భగవంతుడు మరియు భాగ్యం యొక్క స్మృతిలో ఉంటారో వారే ఇతరులను భాగ్యవంతులుగా తయారు చేయగలరు. బ్రాహ్మణులు అంటేనే సదా భాగ్యశాలురు, సదా అదృష్టవంతులు. బ్రాహ్మణాత్మల సంతోషాన్ని తగ్గించగల ధైర్యం ఎవ్వరికీ లేదు. ప్రతి ఒక్కరూ హర్షితముఖులు మరియు భాగ్యశాలురు. బ్రాహ్మణ జీవితంలో సంతోషం లేకపోవడము అనేది అసంభవం. భలే శరీరం వెళ్ళిపోయినా సంతోషం వెళ్ళిపోజాలదు. స్లోగన్, మాయ యొక్క ఊయలను వదలి అతీంద్రియ సుఖమనే ఊయలలో సదా ఊగుతూ ఉండండి. అవ్యక్త ఇషారా, ప్రీతి బుద్ధి కలిగి విజయీ రతన్గా కావటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. చాలామంది పిల్లలు ప్రీతిని బాబాతో జోడిస్తారు, కానీ నిభాయించే దాంట్లో నంబర్ వారుగా ఉన్నారు. నిభాయించే దాని లైన్ మార్పు అవుతుంది. లక్ష్యం ఒకటి ఉంటుంది, లక్షణాలు వేరొక విధంగా ఉంటాయి. ఒక్క సంబంధం కూడా నిభాయించే దాంట్లో లోపం ఉండకూడదు. ప్రతి సంబంధం అమ్మగా, నాన్నగా, టీచర్గా, గురువుగా, పతిగా, కుమారుడిగా లౌకికంలో ఎలా అయితే సంబంధాలు నిభాయిస్తూ ఉన్నారో లాస్ట్ వరకు, అలాగే ఒక్క సంబంధం నిభాయించే దాంట్లో తేడా ఉన్నా మీరు నిభాయించే వాళ్ళ లిస్టులోకి రాలేరు. నిభాయించడము అంటే నిభాయించడమే. ఎలాంటి పరిస్థితి కానీ, మనస్సులో కానీ, తనువు ద్వారా కానీ, సంపర్కంలో కానీ, ఏదైనా సరే, ఏ ఆత్మ అయినా సరే సంకల్పంలో కూడా రారాదు. ప్రతి విషయంలో మొదట బాబాను స్మృతిలో ఉంచుకొని అప్పుడు ఏదైనా చెయ్యాలి. అప్పుడే అంటారు ప్రీతి బుద్ధి విజయీ అని. ఓం శాంతి.